రైల్వే కోడీరు జనసేన ఎమ్మెల్యే ఇన్సిడెంట్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరినైతే ప్రజలు గెలిపిస్తున్నారో వాళ్ళ ఇష్టంతోనూ వాళ్ళు మనకి ప్రజలకు సేవ చేస్తారు, అనేక పథకాలు మనకు అమలు చేస్తారని చెప్పి ఏ ప్రజలైతే గెలిపిస్తున్నారో కానీ వాళ్ళు అవి చెయ్యకుండా వేరే అమ్మాయిలు నేర్పించడం, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం. ఇప్పుడు నిన్న రైల్వే కోడూరు సంఘటన చూసుకుంటే ఆమె వీడియోలోనూ చెప్పింది, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతని వీడియోలు కూడా, న్యూడ్ వీడియోలు కూడా అది నోటితో చెప్పడానికి మనకి సిగ్గుగా అనిపిస్తుంది. రైల్వే కోడూరు మరి ఎవరైతే ఆరం శ్రీధర్ అనే ఎమ్మెల్యే, ఎందుకంటే ఒక స్థాయిలో ఉండి జనసేన ఎమ్మెల్యే ఇలా వేధిస్తున్నాడని ఒక ఉద్యోగి వచ్చి కంప్లైంట్ బయటకు వచ్చి గత 5 నెలల నుంచి ఆమె పడిన వేదన శోభ కూడా ఎన్నో విధాలుగా ఆమెని మానసికంగా టార్గెట్ చేసి మరి అవి తట్టుకోలేక ఈరోజు ఆమె మీడియా ముందుకు రావటం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. మరి ఇవన్నీ జరుగుతుంటే ఇదొక్కటే కాదు, గత కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మరి మహిళలపై అత్యాచారాలు బయట జరుగుతాం ఒక ఎత్తు అయితే, మరి నాయకులు చేసేవి కూడా మనం ఎవరైతే కిరణ్ రాయల్ కానీ జనసేన ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా మరి ఇన్ని రకాలుగా చేస్తున్నారంటే మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు మరి ఆయన దాకా వెళ్తుందో, మరి ఆయనకు వెళ్ళినా మరి ఆయన స్పందించలేకపోతున్నారో నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఏమి మీకు పార్టీకి మూల స్తంభాలుగా ఉంటే సరిపోతుందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఒక మహిళలకి ఇలా ఇబ్బంది దౌర్భాగ్యం ఇలా జరుగుతుందనేసని మీకెందుకు తెలియడం లేదు? మీ పార్టీ ఎలా బలపడుతుందని అనుకుంటున్నారు? బలం లేదు, బలహీనపడ్డారు. మీ వల్ల కూటమి మొత్తం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశం మొత్తం మీ వైపు చూసే విధంగా మీ పార్టీని ఇంకా మనకు జీవితంలో ఈ పార్టీ నుంచి మనకి వద్దు అన్నట్టు ప్రజలు అందరూ కూడా విస్తుపోయి మీ అందరి వైపు అసహ్యంగా చూస్తున్నారు.